వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అందరూ రేపు మార్చిలో రాస్తూ ఉన్నటువంటి ఎగ్జామ్స్ లోపల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని మీరు అడుగుతూ ఉన్నారు. అది కూడా ఎక్స్పర్ట్ లెక్చరర్ చేత మీరు గైడెన్స్ అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి మన దగ్గర ఉన్నారు జోజీ చాకో సార్. 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. సో సార్ ఇచ్చేటువంటి గైడెన్స్ మీరు తీసుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్స్ చదవాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎలా చేస్తే మీరు 80 మార్క్స్ కానీ ఆల్రెడీ ఇంటర్నల్ మార్క్స్ 20కి అయిపోయింది, రిమైనింగ్ 80 మార్క్స్కి 80కి 80, ఎస్ అట్లీస్ట్ 79, 78 ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇవి తెచ్చుకోవాలంటే ఎలా మీరు పేపర్ ప్రజెంటేషన్ చేయాలి, ఏ క్వశ్చన్స్ చదవాలో మీకు క్లియర్గా చెప్తా ఉంటారు. దాన్ని ప్రతి స్టూడెంట్ కూడా నోట్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ రీచ్ అయినప్పుడు మాత్రమే దాని యొక్క పర్పస్ని మనం మీట్ అవుతాం. సో దీనికోసం మిమ్మల్ని అడిగేటువంటి చిన్న ఫేవర్, ఒక లైక్ చేయండి, మీకున్నటువంటి డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్ కూడా కంపల్సరీగా షేర్ చేసి ఈ వీడియో అందరికీ చేరే విధంగా చేస్తారని ఆశిస్తూ ఓవర్ టు చాకో సార్. First of all, I like to thank Jagadish sir for giving me an opportunity to tell about the intermediate English first year paper. నానా చాలా సులభంగా మీరు 79 out of 80 స్కోర్ చేయొచ్చు విత్ వెల్ ప్లానింగ్. ఒక ఏ విధంగా రాయాలి పేపర్ని, ఆల్రెడీ మీకు 20 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రాక్టికల్కి అందరికీ 20కి 20 లేకపోతే 19 పడి ఉండొచ్చు అని నేను ఊహిస్తున్నా. సో పేపర్ విషయానికి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, చాలామంది కూడా నన్ను కూడా అడిగారు, సార్ 4 లైన్లు రాయాలా, 5 లైన్లు రాయాలా, లేకపోతే 20 లైన్లు రాయాలని. నానా యూ డోంట్ బాదర్ అబౌట్ ద లైన్స్. మీరు ఎట్టి పరిస్థితుల్లో లైన్స్ గురించి ఇంత రాయాలనేది ఆలోచించబాకండి. అందులో కంటెంట్, దాంట్లో కరెక్ట్ వర్డ్స్ తోటి మీరు 4 లైన్లు రాసినా 5 లైన్లు రాసినా దానికి డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 4 మార్క్స్ ఫర్ యూ. సో వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ ఫర్ 80 మార్క్స్, 80 మార్కులకి పేపర్ ఉన్నప్పుడు ఫస్ట్ సెక్షన్, దిస్ ఈజ్ ప్రోస్ సెక్షన్, ప్రోస్ క్వశ్చన్స్. సి యూ వాంట్ టు రైట్ 2 క్వశ్చన్స్. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు రైట్ దట్ క్వశ్చన్స్? ఈ ప్రోజ్లో లెసన్స్లో నుంచి 2 క్వశ్చన్స్ మీరు రాయాలి. ఆ యొక్క క్వశ్చన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాని యొక్క రైటర్ గురించి, దాని యొక్క క్వశ్చన్ ఏంటనేది అర్థం చేసుకొని రాసుకోగలిగితే మీకు ఈజీ. ప్రోజ్ విషయానికి వచ్చినప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తున్నా. ఒకటి ఫస్ట్ వన్, ఫాదర్ డియర్ ఫాదర్, క్లియర్గా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, గ్రీన్ ఛాంపియన్, అది కంప్లీట్ చేసుకోండి. థర్డ్ వన్, ద లాస్ట్ 4 minutes. ప్రోజ్లో ఈ 3 మీరు పర్ఫెక్ట్ అవుతే ఈజీగా మీరు క్వశ్చన్స్ రాయొచ్చు. సో ఫస్ట్ సెక్షన్లో 8 మార్క్స్ ప్రోజ్ క్వశ్చన్స్, బాగా గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ ఫ్రమ్ ప్రోజ్ క్వశ్చన్స్. ఇవి ప్రోజ్ క్వశ్చన్స్ కాబట్టి ఆ ప్రోజ్లోంచి వచ్చే లెసన్స్ పేర్లు కూడా ఇప్పుడు నేను చెప్పా. ఈ 3 పర్ఫెక్ట్ అవుతే మీకు మార్క్స్ ఎటుపో 8కి 8 రావచ్చు. మేబీ సమ్ టైమ్స్ కొద్దిగా హాఫ్ మార్క్, 3.5, 7 మార్క్సే రావచ్చు. అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 79 మీకు గ్యారంటీ రావాలనుకుంటే ఈ విధంగా ఫాలో కాండి. నెక్స్ట్ పోయట్రీ, సెకండ్ సెక్షన్ పోయట్రీ. ఇందులో కూడా మీరు 2 క్వశ్చన్స్ రాయాలి, 8 మార్క్స్. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. సో ఇందులో ఏ లెసన్లు చదవాలి అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. నెంబర్ 1 కీప్ గోయింగ్, నెంబర్ 2 హ్యాపీనెస్, నెంబర్ 3 ద బెగ్గర్. ఈ 3 లెసన్స్ మీరు పర్ఫెక్ట్ అవుతే పోయిటరీ నుంచి మీకు ఎటు పోవు. ఈ 3 నుంచి 100% మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. 2 మీరు రాసేస్తే ఇక్కడ కూడా 8కి 8 స్కోర్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక హాఫ్ మార్క్, 3.5, 7 మార్క్స్కి మీరు స్కోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్. ఇందులో కూడా ప్రోజ్ క్వశ్చన్ లాగా, పోయిటరీ క్వశ్చన్ లాగా షార్ట్ స్టోరీస్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా మీరు 2 రాయాలి. యూ వాంట్ టు రైట్ 2, 8 మార్క్స్. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. సో ఇది రాసేటప్పుడు కూడా ప్లేయింగ్ ద గేమ్ నెంబర్ 1, నెంబర్ 2 5 boons ఆఫ్ లైఫ్, నెంబర్ 3 షార్ట్ సైటెడ్ బ్రదర్స్. ఈ 3 పర్ఫెక్ట్ అవ్వండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ 3 మీరు పర్ఫెక్ట్ అవ్వగలుగుతారు. అవుతే మాత్రం మీకు ఈ మార్క్స్లో ఎక్కడా తేడా రాదు. మంచి మార్క్స్
మీకు వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్, when it comes to fourth section, see dear students, you are having passages here. Scene passage from textbook. మీకు లాస్ట్లో ఒక 15 ప్యాసేజెస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ 7 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు 98 మార్క్స్ 99 మార్క్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం అన్నీ ప్రిపేర్ కాండి. కానీ ఫస్ట్ 7 మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతే ఆ యొక్క సీన్ ప్యాసేజ్ అనేది అందులో నుంచే వస్తుంది. టెక్స్ట్ బుక్ దాటి మాత్రం ఎక్కడికి వెళ్ళడు. సో మీరు టెక్స్ట్ బుక్ తరో అవుతే నో ప్రాబ్లం. నెక్స్ట్ అన్సీన్ ప్యాసేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ అన్సీన్ ప్యాసేజ్. ఇది బయట నుంచి రావచ్చు. సో మీరు ప్యాసేజ్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు అడిగేది అక్కడ క్వశ్చన్స్ 4 రాయమంటాడు, కానీ మీరు 6 రాయండి. ఒకవేళ ఒకటి మిస్ అయినా, ఒకటి తప్పుపోయినా సరే మిగతా దాంట్లో మీకు మిస్ అవ్వకుండా మీ స్కోరింగ్ 4 మార్కులు మీరు స్కోర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్యాసేజెస్ 2 జాగ్రత్తగా మీరు క్లియర్గా చేసుకుంటే 4 and 4 8 మార్క్స్ ఎటు పోవు. బాగా గుర్తుంచుకోండి, ప్యాసేజెస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ప్రోస్ క్వశ్చన్స్, సెకండ్ వన్ పోయిటరీ క్వశ్చన్స్, థర్డ్ వన్ షార్ట్ స్టోరీ క్వశ్చన్స్, ఫోర్త్ వన్ సీన్ ప్యాసేజ్ అండ్ అన్సీన్ ప్యాసేజ్. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రామర్ విషయానికి వచ్చేసరికి మీకు ఇక్కడ మ్యాచింగ్ నా టెక్స్ట్ బుక్లో కాకుండా బయటకి ఎటు పోడు. టెక్స్ట్ బుక్లో లెసన్ వెనకాన మళ్ళీ సపరేట్గా కొన్ని ఇచ్చాడు. ఇవి మాత్రం ప్రిపేర్ కాండి, వేరే ఏమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మ్యాచింగ్ విషయంలో క్లియర్గా మీరు రాసేటప్పుడు దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఒక సైడ్కి రాసి ఇంకో సైడ్కి రాసి ఇంటూలు ఇట్లా పెట్టబాకండి. దాని యొక్క నెంబర్ ప్రకారం ఆన్సర్ రాయండి. సో అట్లంటే వాల్యుయేషన్ చేసే సమయంలో ఈజీగా ఉంటుంది అనమాట. పేపర్ వాల్యుయేషన్ చేసే సమయంలో వాళ్ళకు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఈస్ BCAD లైక్ దట్. మీరు ఏం చేయాలంటే ఆ సెక్షన్ నెంబర్ కంపల్సరీ వేసి BCADE అని రాయండి. సో మ్యాచింగ్ విషయంలో అక్కడ జాగ్రత్త. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. యూ ఆల్ నో అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, యాడ్వర్బ్ ఏంటి, వెర్బ్ ఏంటి, కంజంక్షన్ ఏంటి, ఇంటర్జెక్షన్ ఏంటి. సో ఎక్కడ మిస్ కాబాకండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా సెంటెన్స్ని చదవండి. కొన్ని సందర్భంలో మీరు అడ్జెక్టివ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. 2 నౌన్స్ ఒకే చోట వస్తే ఫస్ట్ వన్ నౌన్ క్వాలిఫై అయ్యి అడ్జెక్టివ్ అవుతుంది. సో సెంటెన్స్ని జాగ్రత్తగా చదవండి. సెంటెన్స్ని జాగ్రత్తగా చదివితే మీకు ఎటు పోవన్నమాట పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. సో అది బాగా గుర్తుంచుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా మీరు 4కి 4 చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆర్టికల్స్. నిజంగా చాలా ఈజీ టాపిక్, కానీ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు కాన్సోనెంట్లో ఉందా, ఓవల్లో ఉందా, దాని ప్రకారం ఆన్సర్ ఇవ్వండి. మీకు తెలుసు ఆర్టికల్స్లో ఏ అండ్ ద ఈ 3 మాత్రమే ఉంటాయి కాబట్టి పర్టికులర్గా దేని గురించి అని అడిగినప్పుడు దా యూజ్ చేయండి. ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్టికల్స్ తర్వాత ప్రిపోజిషన్స్. ఇన్, ఆన్, టు, విత్, ఫ్రమ్, ఫర్, సిన్స్, బిట్వీన్. ఇవి ప్రిపోజిషన్స్ అన్నమాట. సో ప్రిపోజిషన్స్లో కూడా 4కి 4 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. ఎటు పోవు మీకు ఆర్టికల్స్, ఎటు పోవు ప్రిపోజిషన్స్, ఎటు పోవు. టెన్సెస్. నెక్స్ట్ సెక్షన్ టెన్సెస్. టెన్సెస్ను కూడా జాగ్రత్తగా, ఇక్కడే మీకు మార్క్ పోయాయి. చాలా సింపుల్గా ఉంటుంది. బీ ఫామ్ వచ్చినప్పుడు దాని యొక్క ఫామ్ను బట్టి ఈజ్ వస్తుందా, ఐ అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు యామ్ వస్తుందా, ప్లూరల్ ఉన్నప్పుడు ఆర్ వస్తుందా, అట్లనే వేరే టెన్సెస్లో కూడా అవి కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకుంటే టెన్సెస్లో కూడా మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో టెన్సెస్ దగ్గర మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చేస్తే 4కి 4 మార్కులు ఎటు పోవు అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ రీరైట్ యాజ్ డైరెక్టెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. మార్క్స్ టాపర్స్కి పోయేది ఇక్కడే. టెన్సెస్ దగ్గర రీరైట్ యాజ్ డైరెక్టెడ్ దగ్గరే మార్క్స్ పోయాయి అన్నమాట. ఇందులో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్,
డిగ్రీస్ ఆఫ్ కంపారిషన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ క్వశ్చన్ ట్యాగ్. సో యాక్టివైజ్ ప్యాసివైజ్ జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా 2 అడుగుతాడు. యాక్టివైజ్ ప్యాసివైజ్ 2 అడగచ్చు, లేకపోతే క్వశ్చన్ ట్యాగ్ 2 అడగచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 అడగచ్చు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మీకు బుక్లో ఉన్న టాపిక్స్ని ప్రిపేర్ కాండి. వెనకాన మీకు కంపల్సరీ మీకు ఆల్రెడీ ప్రతి దాని మీద ఎక్సర్సైజ్ ఇచ్చిండు. ఆ ఎక్సర్సైజ్ కాకుండా బయటకు ఎటు పోవాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో రీరైట్ యాజ్ డైరెక్టెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రీరైట్ యాజ్ డైరెక్టెడ్లో మీరు 4 మార్క్స్ సంపాదించుకోగలిగితే 100% నేను చెప్తా మీకు 98 మార్క్స్ వచ్చినట్టే. టెన్సెస్ ఒకటి, రీరైట్ యాజ్ డైరెక్టెడ్ ఒకటి చాలా ఇంపార్టెంట్, అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెక్షన్స్, నెక్స్ట్ సెక్షన్ కరెక్షన్స్, మిస్టేక్స్. ఈ యొక్క మిస్టేక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ కరెక్ట్గా చేయాలి. అది ఆర్టికల్ తప్పు ఉండొచ్చు, ప్రిపోజిషన్ తప్పు ఉండొచ్చు, టెన్స్లో తప్పు ఉండొచ్చు. సో కరెక్షన్స్ అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకుంటే మీరు ఈజీగా ఇందులో కూడా మీరు 4 చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ దాటి ఎటు పోడినానా మీరు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ని ఎక్సర్సైజ్ని తరోగా ప్రిపేర్ కాండి. మీరు 100% నేను చెప్తున్నా, అందులో కాకుండా వేరే ఎటు పోడు, అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ O-E. మీరు ఆలోచించండి, O-E మధ్యలో ఏ పదం వాడితే, ఏ ఆల్ఫాబెట్ వాడితే వర్డ్ వస్తుంది. సో మిస్సింగ్ లెటర్స్ కూడా ఎక్కడ మిస్ కావద్దన్నా ఇందులో కూడా బై మార్కులు రావాలి. నెక్స్ట్ సైలెంట్ లెటర్స్. ప్రొనౌన్స్ ద వర్డ్, మీరు ప్రొనౌన్స్ చేయండి. PSALM. మనం P ఉన్నా సరే ఇట్స్ కాల్ యాజ్ ఎ శామ్. సో P అనేది సైలెంట్. సో లాస్ట్లో కొన్ని సందర్భంలో E అనేది సైలెంట్ వస్తుంది. సో ఆ పదాలు కూడా కొన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ సైలెంట్ లెటర్స్లో కూడా మీరు బై మార్క్స్ 100% మీరు తెచ్చుకోగలుగుతారు అనమాట. నెక్స్ట్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్లో ఇస్తాడు పదాలు, దాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలి. క్లియర్గా ఒక్కొక్క పదాన్ని మీరు చదువుకుంటా పోతే ఈజీగా అర్థమవుతుంది. కంపల్సరీ వాడు వస్తుంది. వాడు ఎన్ని ఇస్తే అన్నీ రాయండి. ఓన్లీ 4 రాయమన్నారు కానీ చెప్పి 4 రాయబాకండి, అన్నీ రాయండి. ఒకవేళ ఎక్కడైనా ఒక మిస్టేక్ తప్ప అయినా సరే మీరు ఇందులో వేరే దాంట్లో ఇది బాగా మళ్ళీ ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడ్ సౌండ్స్. 3 వర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ 1. 2 ఒక రకంగా పలుకుతుంది, ఇంకొకటి వేరే రకంగా పలుకుతుంది. ఆ డిఫరెంట్ పదాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఆన్సర్గా మళ్ళీ అన్ని 3 రాయబాకండి. ఓన్లీ ఆ సింగిల్ ఆన్సర్ మాత్రమే మీరు గుర్తుంచుకొని రాయాల్సిన అవసరం. లాస్ట్ సెక్షన్ సిలబల్స్ వచ్చేటప్పుడు మీరు ఆ వర్డ్లో ఉన్న ఫైండ్ అవుట్ చేయండి, సౌండ్ పలకండి. ఒకవేళ సౌండ్ లేకపోతే ఓవల్స్ ఎన్ని ఉన్నాయి అనేది దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. దాని ప్రకారం ఇట్స్ 1 syllable, 2 syllable, 3 syllable ఆర్ 4 syllable, లేకపోతే మోనో, డై, ట్రై, పాలీ. సో ఈ విధంగా మీరు చూసుకుంటే మీరు ఈజీగా 98-100% మీరు స్కోర్ చేయొచ్చు. రాసేటప్పుడు నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్స్ రాసుకోండి. లేదు అనుకుంటే గ్రామర్ కంప్లీట్ చేసుకోండి. 9th సెక్షన్ నుంచి 10th నుంచి 11th నుంచి 12th అట్లా కరెక్ట్ వేలో రండి. 9th నుంచి నెక్స్ట్ 12th రాయబాకండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే అక్కడ గ్యాప్ వదిలేసి రాయండి. ఈ విధంగా రాస్తే మాత్రం 100% నేను చెప్తున్నా 98 మీరు 100% మీరు స్కోర్ చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.